ఆల్మోస్ట్ ఆల్ 100% కూడా 99.99% ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. దీంట్లో ఇంకా ఫర్దర్ కూడా ఏమన్నా వస్తే మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ కేసుని స్పెషల్ కేసు కింద గుర్తించి మనం జ్యుడిషియరీకి కూడా స్పెషల్ ట్రయల్ చేయమని ఒక 6 నెలల్లోపే ముద్దాయిలందరికీ కూడా కఠినమైన శిక్ష పడేటట్లుగా ప్రాసిక్యూషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఐశ్వర్య యొక్క బ్రదర్ కూడా వీళ్ళ మధ్య బాగా మీడియేషన్ చేశాడు. అతను రీసెంట్గా 1 మంత్ బ్యాక్ అతను కూడా 1.5 మంత్ బ్యాక్ ఇల్లు హెల్త్తో చనిపోవటం వల్ల కూడా వీళ్ళకి గైడెన్స్ అనేది లేకుండా పోయింది. సో ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నించారు, ఎన్నో రకాలుగా ఈ మ్యాన్ కానీ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు చెప్పినప్పుడు అంతే విధంగా ఐశ్వర్య తేజేశ్వరిని నమ్మించింది. నాకు నీతో ఇష్టం ఉంది, నాకు మ్యారేజ్ నీతో ఇష్టం ఉంది, కేవలం ఎక్స్ట్రా డౌరీ అడగటం వల్లే మ్యారేజ్ క్యాన్సిల్ అయింది అని నమ్మించడం జరిగింది. ఎన్నోసార్లు ఇతనితో తేజేశ్వర్తో మంచిగా ఉంటున్నట్లు ఉంది. అదేవిధంగా అతనితో తిరుమలతో ఏ విధంగా రిలేషన్ కంటిన్యూ చేయాలి, అవసరమైతే లడాక్ వెళ్ళిపోవాలి లేదా అండమాన్ ఏరియా కానీ అట్లా వెళ్ళిపోవాలి, కొంతకాలం మనం మిస్ అయినట్లుగా అనేది కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈ మర్డర్ కేసు గ్యాంగ్ అందరూ కూడా ఈ తేజేశ్వర్ యొక్క ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్ కాబట్టి కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి అన్నట్లుగా వీళ్ళందరూ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం జరిగింది. దానివల్ల తేజేశ్వర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం లోపు కనుక ఈ ప్లాన్ అంటే ఇప్పటికీ చాలాసార్లు మర్డర్ చెప్పారు, ఇప్పుడు కూడా చేయలేకపోతే కనుక ఈ ఆషాఢ మాసంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఎలౌప్ అయిపోయి లడాక్ అంటే ఈలోపు ఈ సుఫారీ గ్యాంగ్ అతన్ని ఎలిమినేట్ చేస్తుంది అనేది అప్పటి వరకు వెళ్ళిపోవాలి. ఇంకా ఆ కోణంలో దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు వరకు మనకి కొంత ఆన్లైన్లో వాళ్ళకి పే చేయటం జరిగింది. ఈ కార్ అద్దెకి తీసుకోవడానికి వీటన్నిటికీ కొంత ఖర్చు పెట్టుకున్నారు. మనం ఒక 1,20,000 సీజ్ చేయటం జరిగింది వాళ్ళ పొజిషన్. అంటే దీంట్లో సుఫారీ అని కాదు, ఈ నగేష్ అనేటటువంటి అతనికి ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటంటే చాలా బ్యాంక్ ఆక్షన్లో వీటన్నిటిలో లోన్లు ఇప్పించడంలో అతనికి పర్సంటేజ్లు వస్తాయి. సో ఒక మీడియేటర్గా ఉన్నాడు. సో ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే నీకు పర్మనెంట్గా ఆ మీడియేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికోసం కూడా ఎంత అమౌంట్ కావాలంటే నీకు లైఫ్ సెటిల్ అయ్యే అమౌంట్ ఇస్తాను అన్నట్లుగా ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్లాంటి బాడీలీ అఫెన్సెస్కి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ ఏం లేదు. కేవలం ఒక చీటింగ్ కేసు ఒకటి ఉంది కర్నూలు ఏరియాలో. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసినటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను, గద్వాల్ టౌన్ ఎస్హెచ్ఓ కళ్యాణ్, అదేవిధంగా సర్కిల్కి సంబంధించి రూరల్ ఎస్ఐ, దరూర్ ఎస్ఐ, గట్ ఎస్ఐ, ఎందుకంటే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు గురించి లాస్ట్ 2-3 డేస్ నుంచి కష్టపడటం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి సెన్సిటివిటీ కానీ కాంప్లెక్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులో స్లాగ్నెస్ అనేది లేకుండా వితిన్ 48 అవర్స్లో ఈ కేసుని చేంజ్ చేయడం జరిగింది. సో గద్వాల్ ఇక అన్ని సెక్షన్స్ వస్తాయి మీకు, ప్రెస్ రిపోర్ట్లో ప్రెస్ బ్రీఫ్లో అన్నీ ఇచ్చాము. అంటే ఆల్రెడీ ఈ నేరాలన్నిటికీ మనకి కొత్త బిఎన్ఎస్లో సెక్షన్స్ ఉన్నాయి. మేము ట్రయల్ కూడా చాలా స్పీడ్గా జరిగేటట్లు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పక్కాగా చేసి వీళ్ళందరికీ కూడా కన్విక్షన్, ఇప్పుడు అందరిది ఒకటే రోల్ ఉండదు. ఇప్పుడు మనకి A7
ఈ తిరుమల యొక్క ఫాదర్ కానీ ఐశ్వర్య యొక్క మదర్ కానీ వాళ్ళకి మర్డర్ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండి కూడా ఎక్యూజ్డ్ని హార్బర్ చేయటము, వాళ్ళకి సహకరించటము, వాళ్ళని అరెస్ట్ చేయటంలో మనకు సహకరించకపోవటం కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళు అఫెన్స్ అవుతారు. ఎవరైతే మెయిన్ కాన్స్పిరసీ ఉంది డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మర్డర్ కేసు. అతను కూడా అంటే ఎగ్జిక్యూట్ చేయడంలో అతనికి సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్